ఇక్కడ ఇంకా పరం గారు అంటే నిజంగానే భారత్ ఈ డ్యాములు కట్టే పరిస్థితి ఉందా? ఉంటే అట్లా డ్యామేజ్ చేసే సిచ్యువేషన్ వరకు ఆ కాన్సిక్వెన్సెస్ వెళ్ళే పరిస్థితి ఉందా? ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు టెర్రరిజం ఉండదు అని పాకిస్తాన్ కరెక్ట్గా ప్రామిస్ చేయగలిగితే ఇండస్ వాటర్ ట్రీటీ కంటిన్యూ అవుతుంది. భారత్ దానికి కూడా సుముఖంగా ఉంది. బట్ ఇక్కడ అట్లాంటి సిచ్యువేషన్స్ రానివ్వట్లేదు వీళ్ళు. ఒకటి అది పాసిబుల్ కాదండి. పాకిస్తాన్ క్వెషన్ లేదు. పాకిస్తాన్ ఉన్న ప్రెజెంట్ కండిషన్స్ లో పాకిస్తాన్ అష్యూర్ చేయలేదు మా సాయిల్ నుంచి టెర్రరిజం రాదని. అంటే అట్లాంటి వాటికి ఉమ్, చాలా కాంక్రీట్ యాక్షన్స్ తీసుకోవాలి. చాలా మందిని జైల్లో పెట్టాలి, చాలా మందిని యాక్షన్లు తీసుకోవాలి, చాలా మందిని చంపేయాలి, చాలా మంది టెర్రరిస్ట్ని చంపాలి. ఆ యాక్షన్ తీసుకునే సత్తా, స్తోమత, పొజిషన్ పాకిస్తాన్కి లేవు. సో వాళ్ళ కమిట్మెంట్ ఇవ్వలేరు. నంబర్ వన్. ఉమ్, నెంబర్ టూ ఏంటంటే, భారత్ డ్యామ్స్ కట్టే పొజిషన్ లో ఉందా అంటే 100% ఉందండి. ఆల్రెడీ మనం దాని మీద వర్క్ స్టార్ట్ చేసాము. ఉమ్, అండ్ మనం పాజిటివ్ గా కడతాము. మనం డ్యామ్ కట్టే వాళ్ళు దాని మీద మిసైల్స్ వదులుతారు అంటే అది కూడా వాళ్ళ సత్తా వాళ్ళు చూసుకున్నారు కదా. ఉమ్. పాకిస్తాన్ వదిలిన మిసైల్ కానీ డ్రోన్స్ కానీ ఒక్కటి కూడా టార్గెట్ ని హిట్ చేయలేదు మన ఓకే. డిఫెన్స్ సిస్టమ్స్ ని దాటి. మన డిఫెన్స్ సిస్టమ్స్ ఆర్ మేజర్ హిట్. S-400 సిస్టమ్ ఏదైతే ఉందో, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, మన ఐరన్ డోమ్, ఇండియన్ ఐరన్ అవును. డోమ్ ఏదైతే ఉందో, మేజర్ సక్సెస్ చూపించుకుంది. ఉమ్, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం కూర్చోకుండా ఆపరేషన్ సింధూర్ ప్రోగ్రెస్ లో ఉన్నప్పుడే మనం దాన్ని అప్గ్రేడ్ చేయడం కోసం S-500 కోసం వెళ్తున్నాం. రష్యాతో మాటలు నడుస్తున్నాయి ఆల్రెడీ. అవును. ఆల్రెడీ దాన్ని అంటే దానిలో కనిపించిన, దాంతో మనం నేర్చుకున్నది ఏంటి, దానిలో ఉన్న ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే దాన్ని ఎట్లా కవర్ చేయాలని ఆల్రెడీ మనం, ఇండియా ఇస్ ఆల్రెడీ ప్లానింగ్. ఉమ్, పాకిస్తాన్ పాకిస్తాన్ ఏంటి, నెక్స్ట్ ఎవరి దగ్గర అడుక్కోవాలని చూస్తుంది కానీ అవును. నెక్స్ట్ మనం ఎట్లా అప్గ్రేడ్ అవ్వాలని చూడట్లేదు. మనం ఏం ప్లాన్ చేస్తున్నాం, మనం నెక్స్ట్ సిస్టమ్ ఎట్లా వస్తుంది, నెక్స్ట్ సిస్టమ్ ప్రొయాక్టివ్ గా మనం ఎట్లా అప్గ్రేడ్ చేసుకోవాలి, మనని నెక్స్ట్ యుద్ధానికి మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలని మనం ప్లాన్ చేస్తాం. సో డ్యామ్స్ 100% మనం కట్టే పొజిషన్ లో ఉన్నాం, కడతాం కూడా. ఈ అంటే మరి ప్రెసెంట్ దాని మీద గవర్నమెంట్ మిజైల్ వేసే అవకాశం ఉంటుందా? సరే, S-400 మనకు ఉన్నప్పటికీ కూడా మిజైల్ వేసే ధైర్యం పాకిస్తాన్ చేసే ప్రయత్నం. అవకాశం ఉందా లేదా అంటే, అవకాశం సర్టన్లీ ఉందా అంటే, ధైర్యం ఉందా లేదా అనేది ఇట్స్ బిగ్ డిబేట్. ఐ డోంట్ థింక్ పాకిస్తాన్‌కి అంత ధైర్యం ఉందని. పాకిస్తాన్ ఆ ధైర్యం చేసిందంటే మాత్రం ఫస్ట్ ఏంటంటే, వాళ్ళంతట వాళ్ళు యూనిలేటరల్‌గా భారతదేశం మీద యుద్ధం ప్రకటించినట్టు. నంబర్ ఓకే. 1. ఉమ్, అది ఏ ప్రపంచ దేశానికి వేరేగా మాట్లాడలేదు. ఉమ్, మహా అంటే మాట్లాడకుండా ఊరుకుంటారు కానీ, ఏ ప్రపంచ దేశం వేరేగా ట్రీట్ చేయదు అది. ఉమ్. ఒకవేళ అది చేసిందంటే దెన్ ఇట్స్ అన్ ఓపెన్ ఫీల్డ్ కదా. దాని తర్వాత ఇండియా ఎక్కడైనా కొట్టొచ్చు వాళ్ళని. ఇండియా ఓకే. ఎక్కడైనా బట్ కొట్టొచ్చు, ఏమైనా యూజ్ ఉగ్రవాదుల్ని చేసుకోవచ్చు. గూడా మళ్ళీ చాప కింద నీరులాగా ఉగ్రవాదుల్ని గూడా మోహరింప చేసి అట్లా గూడా ఇప్పుడు పెహల్గామ్ అటాక్ చేసినట్టే చేసే అవకాశం ఉంది గదా! అంటే ఒక దేశంలాగా గాకుండా చేస్తూనే ఉగ్రవాదులు. ఉంటారండి. హ్మ్. చేస్తూనే ఉంటా. అది ప్యారలెల్‌గా నడుస్తూనే ఒక డాక్టరేట్ అది ఆల్రెడీ సక్సెస్‌ఫుల్ అని చూపించుకున్నారండి వాళ్ళు. అవును. 20, 30 ఏళ్ల నుంచి, 40 ఏళ్ల నుంచి వాళ్ళది మన మీద, భారత్ మీద నడిపిస్తున్నారు. అన్‌ఫార్చునేట్‌లీ మన స్పైన్‌లెస్‌నెస్, మన గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్, మన పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్స్‌లో స్పైన్‌లెస్‌నెస్ వల్ల మనము దాన్ని దాన్ని ఊరికే కట్టడి చేయలేకపోయాము. 100% మనం దాన్ని రిజాల్వ్ చేయలేకపోయాము. బట్ ఏంటంటే, అది అది ఇప్పుడు మనం స్ట్రాంగ్ యాక్షన్స్ తీసుకుంటున్నాం కానీ, ఇట్ ఈస్ ఆల్రెడీ అది ఎట్లాంటిదంటే ఒక ఫైర్డ్ మిసైల్ లాంటిది వాళ్ళది ఆ డాక్ట్రిన్. ఆ డాక్ట్రిన్‌ని ఇప్పుడు ఆపలేరు. హ్మ్. అసలు ఆపే ప్రసక్తి లేదు. అది నడుస్తూనే ఉంటుంది. హ్మ్. ప్రాక్టీస్‌లో నడుస్తూనే ఉంటుంది. దానిలో ఒక ఎకోసిస్టమ్ మొత్తం తయారు చేశారు దానిలో. ఆ ఎకోసిస్టమ్ మొత్తం స్టాప్ చేయాలంటే ఒక 4, 5 ఏళ్ళు కనీసం పడుతుంది. కనీసం. ఓకే. కంప్లీట్ స్ట్రాంగ్ విల్‌తో స్టార్ట్ చేస్తే. ఆ హ్మ్. విల్లే పాకిస్తాన్‌లో లేదు. సో, అది సెపరేట్‌గా నడుస్తున్న సిస్టమ్ అది. ప్లస్ దీంతో పారలెల్‌గా ఏం చేస్తున్నారంటే, ఇండియా చేసే కాంక్రీట్ కైనెటిక్ యాక్షన్స్ కానీ, నాన్ కైనెటిక్ యాక్షన్స్‌కి కానీ, కైనెటిక్ యాక్షన్స్ అంటే మిలిటరీ డెవలప్‌మెంట్స్ కానీ, నాన్ కైనెటిక్ అంటే డామ్స్ కట్టడము, సింధు జలాలు ఆపడము అట్లాంటివి. జలాలు ఆపడం కానీ, లేకపోతే మెడికల్ టూరిజం ఆపడం కానీ, పిల్గ్రిమేజ్ ఆపడం కానీ, నాన్ కైనెటిక్ యాక్షన్స్, లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ యాక్షన్స్, బిజినెస్ ఆపడం కానీ, హ్మ్. అలాంటివి చేయడము నుంచి మనం ఆగుతామని, ఈ 2 ఎఫర్ట్స్ వాళ్ళు పారలెల్‌గా చేయాలని వాళ్ళ అటెంప్ట్ అండి. దట్ ఈస్ ది ఓకే. ఓవరాల్ థింగ్. అండ్ యెస్, యాంటీ ఇండియా రెటారిక్ మాట్లాడితే విరాళాలు ఇచ్చే దేశాలు చాలా ఉంటాయి కాబట్టి అది కూడా మాట్లాడతారు. సో దట్ వాళ్ళు నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఆఫ్ లోన్ వాళ్ళకొస్తుంది. వాళ్ళు సర్వైవ్ అవ్వచ్చని. సో ఇప్పుడు చైనా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే అమెరికా పూర్తిగా ఇన్వాల్వ్ అయింది. అమెరికా పాకిస్తాన్ భుజం మీద తుపాకీ పెట్టి మనల్ని కాల్చే ప్రయత్నం చేస్తోంది గదా! సో ఇప్పుడు చైనా ఇన్వాల్వ్ అవుతుందా? అండ్ అమెరికా ఎలాంటి సపోర్ట్ ఇస్తది ఇట్లాంటి వాటిలలో? సో ఇప్పుడు కరెంట్ సిట్యుయేషన్ ఎట్లుందంటే, ట్రంప్ ఒక పిచ్చోడిలా బిహేవ్ చేస్తున్నాడండి. హ్మ్. సో టారిఫ్స్ ఏస్తున్నాడు. ఎందుకంటే రష్యా మీద ప్రెషర్ పెడదామని చూస్తున్నాడు. రష్యా మీద ప్రెషర్ పెట్టాలంటే మేజర్‌గా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నది ఎవరు? ఇండియా, చైనా అండ్ హ్మ్. బ్రెజిల్. హ్మ్. సో ఆ బ్రిక్స్ మీద లేకపోతే ఎస్‌సీఓ మీద ప్రెషర్ పెడదామని చూస్తున్నాడు. అందుకే మోదీ గారు అటెళ్ళడం జరుగుతోంది. హ్మ్. ఆల్రెడీ ట్రంప్‌కొచ్చిన కోపం ఏంటంటే, మాతో ట్రేడ్ డీల్ సైన్ చేయకుండా యూకేకెళ్ళి ట్రేడ్ డీల్ సైన్ చేసాడు. ఈయన మిగతా వాళ్ళ హ్మ్. దేశాలతో చేస్తున్నాడు. అంటే ఆయన ఇన్‌సెక్యూరిటీ ఏంటంటే,
యూఎస్ఏ మీద డిపెండెన్సీ ఇండియా తగ్గించేసుకుంటుంది. ఆ! మనం లేకపోతే కూడా వాళ్ళు బతికే తరుణం ఉంది. వాళ్ళు స్ట్రాటజిక్‌గా మూవ్ అవుతున్నారు. ఏ ఒక్క దేశం మీద డిపెండెన్స్ లేకుండా తయారవుతుంది ఇండియా. ఆత్మనిర్భర్ వైపు వెళ్తోంది ఇండియా అనే హ్మ్. ఒక భయంతోటి ఈ టారిఫ్స్ అన్ని ఇంపోజ్ చేస్తున్నాడు. అది రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నాం అనేది వాళ్ళు కూడా కొంటున్నారు. యూరోపియన్ యూనియన్ కూడా కొంటుంది. వాళ్ళ దగ్గర ఎనర్జీ కొంటుంది. గ్యాస్ కొంటుంది యూరోపియన్ ఎనర్జీ యూనియన్. అంటే వాళ్ళు కొంటే ఒప్పు, మనం కొంటే తప్ప. సో, హ్మ్. ఆహ్, అది రీజన్ కాదు కానీ ఆ ప్రెషరైజ్ చేయడం కోసం ఇప్పుడు ఈ ట్రంప్ యాంటీ ఇండియన్ అసిస్ట్ చేస్తున్నాడు కాబట్టి పాకిస్తాన్ పాకిస్తాన్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుందామని ట్రై చేస్తుంది. యూఎస్ఏ సపోర్ట్ తీసుకుందామని ట్రై చేస్తుంది. ఇలాంటి తరుణంలో చైనా ఇన్వాల్వ్ అవుతుందంటే చైనా ఇన్వాల్వ్ కాదు. ఎందుకంటే చైనా మీద కూడా ఆ టారిఫ్ బ్యాన్ వచ్చే స్కోప్ ఉంది కాబట్టి ఉంది. ఉంది. చైనా చైనా గోడ మీద పిల్లి వాటం తీసుకొని వెయిట్ చేసి చూస్తుంది. ఫ్యూచర్ డెవలప్‌మెంట్స్ ఏముంటాయి. ఎట్లాగో చైనా, పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది అందరికి తెలిసిందే. సో, దానిలో వాళ్ళు మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ అండర్‌లైన్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు. సో, హ్మ్. ఇవి సద్దుమణిగేంత దాకా వాళ్ళు వెయిట్ చేసి చూస్తారు. వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారంటే ఇప్పుడు మోడీ గారు చైనా ఎళ్తున్నారు. ఆ విజిట్ సఫలం అవ్వదు. సో, అవును. ఏమో అండి. అండ్ యాస్ ఆఫ్ నౌ చూడాలంటే ఇండియా చైనాతోటి బిజినెస్ ఆపిందంటే చైనాకి ట్రేడ్ సర్ప్లస్ ఉంది. హ్మ్. ఇండియా, చైనా బిజినెస్‌లో చైనాకి 4,000,000,000, 5,000,000,000 ట్రేడ్ సర్ప్లస్ ఉంది. అవును. సో, ఆ ట్రేడ్ సర్ప్లస్ వాళ్ళకే లాస్ అవుతుంది. సో, అది వాళ్ళు చేయదలుచుకోరు. హ్మ్. సో, ఎందుకు గోడ మీద బిల్లు వాటం చూసి వెయిట్ చేస్తారు వాళ్ళు. చైనా విల్ ప్లే వెయిట్ అండ్ వాచ్ గేమ్ అండి. సో, ఇప్పుడు భారత్ అంటే మన మోదీ అటు వెళ్తున్నారు గాబట్టి చైనాకి. సో, పాకిస్తాన్ ఇష్యూ గూడా ప్రస్తావనకొచ్చే అవకాశం ఉంటుందా? ఆ రకంగా చైనా నుంచి కొంత ఫోర్స్ పడే అవకాశం ఉంటుందా? లేకపోతే అమెరికా పెద్దన్న పాత్రలో భాగంగానే పాకిస్తాన్ ఇలా రెచ్చిపోతుందంటారా? యాజ్ ఆఫ్ నౌ ఇండియా, చైనా దగ్గర పాకిస్తాన్ ప్రసక్తి తెచ్చే ఛాన్స్ తక్కువండి. అంటే ఏంటంటే, హ్మ్. ట్రంప్ అన్నప్పుడే మోదీ ఏమన్నారు, "కశ్మీర్ ఇష్యూ లేకపోతే ఇండియా, పాకిస్తాన్ ఇష్యూ మేము సాల్వ్ చేసుకుంటాం. మీ అవును. ఇంటర్వెన్షన్ అక్కర్లేదని" క్లియర్‌గా ట్రంప్‌కి చెప్పారాయన. హ్మ్. అండ్ అది ట్రంపే అన్నాడు. నేను హెల్ప్ చేస్తానంటే ఆయన నేను చేసుకుంటానన్నాడు. ఆయన చాలా కేపబుల్ చేసుకుంటాడు కూడా అని చెప్పి అన్నాడు ట్రంపే. హ్మ్. ఇప్పుడు వెళ్లి జీ జిన్‌పింగ్ దగ్గరెళ్లి పాకిస్తాన్ గురించి మాట్లాడితే మోదీ పొజిషన్ వీక్ అయిపోతుంది ఓకే. స్ట్రాటజిక్‌గా. ఆయన హ్మ్. ఆ పని చేయడండి. మన ఇండియా పొజిషన్ స్ట్రాంగ్ ఎట్లా చేయాలని చూస్తాడు గానీ, పాకిస్తాన్ ప్రస్తావన తీసుకురావడానికి మాత్రం ఆయన చూడడని నా ఒపీనియన్. గివెన్ ఆయన హిస్టరీ చూసి ఆయన ఆయన యాస్ ఎ స్ట్రెంగ్త్ యాస్ ఎ లీడర్ చూస్తే ఆయన ఓకే. ఇండియా పొజిషన్ స్ట్రాంగ్ చేయడానికి ఏ తరుణంలోనూ మీరు ఏ మాటలోనో పాకిస్తాన్‌ని తీసుకొచ్చారంటే ఇండియా వీక్ అయిపోతుంది. హ్మ్. మనం నిజంగా భయపడ్డాము. పాకిస్తాన్ ఈ అరుపులతోటి, పాకిస్తాన్ బెదిరింపులతోటి మనం భయపడ్డామని ఒకవేళ మోదీ వెళ్ళి తీసుకొచ్చారంటే, అచ్చా! నువ్వు చైనాకి రానివాడివి. పాకిస్తాన్ బెదిరింపులతో భయపడి మా దగ్గరికొచ్చి పాకిస్తాన్ గురించి చెప్తున్నావు అంటే నువ్వు భయపడ్డావనే కదా! అని ఒక పొజిషన్ అవును. వస్తుందండి. సో, హ్మ్. ఐయామ్ వెరీ ష్యూర్ మోదీ గారు అక్కడ చైనా విజిట్‌లో షీ జిన్‌పింగ్ తోటి గాని, వాళ్ళ వాళ్ళ ఎవరి వీఐపీస్‌తోని కానీ, వాళ్ళ మినిస్టర్స్‌తో కానీ, పొలిట్ బ్యూరో వాళ్ళతో గాని పాకిస్తాన్ ప్రసక్తి తీసుకురారు. ఆయన ఇండియా, చైనా రిలేషన్స్, ఇండియా, చైనా ట్రేడ్ టైస్, ఇండియా, చైనా డిస్ప్యూట్స్ గురించి మాట్లాడి తిరిగొస్తారని నా ఉద్దేశం అండి. ఓకే. ఫైనల్‌గా సార్ పరమ్ గారు అంటే నిజంగా పాకిస్తాన్ చాప కింద నీరులాగా ఉగ్రవాదాన్ని ప్రేరేపించే ప్రయత్నము ఇప్పుడు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కొంత కదలికలున్నాయన్నట్లుగా. కరెక్టే. సో, కరెక్టే. అది అది ఏమిటి? అండ్ రెండోది నిజంగానే ఏదైనా ఏదో ఒక రీతిలో మీరన్నట్లుగా కన్వెన్షనల్ ఆర్ అన్‌కన్వెన్షనల్ యుద్ధం ప్రకటించే అవకాశం పాకిస్తాన్‌కి ఎంత ఉంది? కన్వెన్షనల్ యుద్ధం చేసే దమ్ము పాకిస్తాన్‌కి లేదండి. ఆల్రెడీ చూసేసుకున్నారు సత్తా. హ్మ్. ఆప్ సింధూర్‌లో ఆ 8 రోజులు జరిగిన కాన్ఫ్లిక్ట్, 10 రోజుల మేలో జరిగిన కాన్ఫ్లిక్ట్‌లో అద్దంలో మన మొహం మనం చూసుకున్నట్టు క్లియర్‌గా మనం పాకిస్తాన్‌కి వాళ్ళ మొహం వాళ్ళకి చూపించాం. మీరెక్కడున్నారు, మేమెక్కడున్నాం అన్నదాన్ని చూపించాం. సో, హ్మ్. ఆహ్, ఎటువంటి పొంతన లేదు. వాళ్ళ కేపబిలిటీకి, మన కేపబిలిటీకి అది పాకిస్తాన్‌కి బాగా తెలుసు. కన్వెన్షనల్ ఎంగేజ్‌మెంట్ పాకిస్తాన్ ఆహ్, స్టార్ట్ చేసేదనే ఛాన్సెస్ మీరు ఆహ్ 1% కూడా లేదండి. 100కి 1% కూడా లేదు నన్నడిగితే. చెయ్యదు కూడా పాకిస్తాన్ అలాంటి తప్పిదం చెయ్యదు ఇలాంటి టైంలో. నంబర్ 1. నంబర్ 2, చాప కింద నీరులాగా నడుస్తున్న పాలిసీ మంచిగా నడుస్తున్నప్పుడు వేరే ఆప్షన్ తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. హ్మ్. హ్మ్. వాళ్ళకొచ్చే ఫండ్స్ ఎక్కడ ఆగలేదు. హ్మ్. వాళ్ళకొచ్చే ఫండ్స్ అన్ని వాళ్ళు దానిలో టెర్రరిజం అనే పాలిసీకి ఫండ్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఆ పాలిసీ ఆపి యుద్ధం ఎందుకు ప్రకటిస్తారు? హ్మ్. ఏమవుతుందో తెలియని ఆప్షన్ ఎందుకు తీసుకుంటారు? సో, వాళ్ళు తీసుకోరండి. యుద్ధం అనే ఆప్షన్ తీసుకోరు గానీ, హ్మ్. పెద్ద పెద్ద టెర్రరిస్ట్ అటాక్స్ దే కెన్ ప్లాన్ చేసి హ్మ్. ఏదో ఒకటి చేయొచ్చు. హ్మ్. వాళ్ళు ఏదో ఒకటి మన మీద చేయొచ్చు. మన దేశంలోనే నెగెటివ్ డెమోక్రసీని చంపేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ పని చేయట్లేదు. హ్మ్. ఓటర్ రోల్స్ ఓట్ చోరీ ఓట్ చేస్తున్నారు. చోరీ ఇవన్నీ నడుస్తోంది. మీరు ఓట్ చోరీ ఆయన గొడవ ఎందుకు రాహుల్ గాంధీ చేస్తున్నాడు? ఓట్ హ్మ్. చోరీ ఓట్ చోరీ పాలిసీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మీరు చూసారంటే ఓట్ చోరీ బంగ్లాదేశ్‌లో అయింది. అవును. బంగ్లాదేశ్‌లో తీసి పడేశారు.
ఇమ్రాన్ ఖాన్ ఫస్ట్ అయింది. ఇమ్రాన్ ఖాన్ తీసి పడేశారు. ఓట్ చోరీ అని. దాని తర్వాత షేక్ హసీనా అయింది. ఇప్పుడు ఇండియాలో స్టార్ట్ చేశారు. ఉమ్. అంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎ కామన్ స్ట్రాటజీ కదండి. అవునవును. కామన్ స్ట్రాటజీ చేసి ఇండియాలో కూడా అవుతుంది. ఇండియాలో కూడా మోడీని లాగేయచ్చు అని ఒక ట్రై చేస్తున్నారు. ఉమ్. సో ఓట్ చోరీ అని ఒకటి కామన్ సక్సెస్ వేరే కంట్రీస్ లో ఒక సక్సెస్ఫుల్ అయిన స్ట్రాటజీ ఇక్కడ యూజ్ చేస్తారు. అట్లాంటి వాటిని ఫండ్ చేయడము, తర్వాత ఈ టెర్రరిజం అనే పాలసీని ఫండ్ చేయడం చేస్తారు కానీ ఉమ్. మిగతావి అగ్రెసివ్ పాలసీలు అంటే తీసుకోరండి. ఎందుకంటే కైనెటిక్ యాక్షన్ అయిందంటే తాడో పెడు తేలిపోతుంది. ఉమ్. అండ్ తాడు తాడు అంటే పేడే ఇంక అటువైపు పాకిస్తాన్‌కి ఓటమే దానిలో క్వెషన్ లేదు. సరే మనకి నష్టాలవుతాయి, వాళ్ళకి నష్టాలవుతాయి కానీ దానిలో పాకిస్తాన్ క్లియర్‌గా తెలిసిందంటే ఓటమే అని తెలుసు. టెర్రరిజం అనే పాలిసీలో ఏంటంటే మాకు డినైబిలిటీ ఉంది. మేము చేయట్లేదు మాది కాదు మాకు తెలీదంటారు. సో అది ఆ డినైబిలిటీ వాళ్ళు ఎప్పటికైనా చేయొచ్చు. సో అదే పాలిసీ వాళ్ళు కంటిన్యూ చేస్తారండి. ఓకే. బట్ యెస్ ఇంకొక మాట చెప్పాలంటే చాలా ఇన్‌పుట్స్ ఉన్నాయి. ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు పెద్ద టెర్రరిస్ట్ అటాక్ ఏదో మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు. మళ్ళీ ట్రై చేద్దామని చేస్తున్నారని. దాంతో ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ అటెన్షన్. ఎందుకంటే దాని తర్వాత ఇండియా ఏం చేస్తుంది అనేది కూడా చూస్తారు కదా! టెర్రరిస్ట్ ఉమ్. అటాక్ అయిందంటే ఆటోమేటిక్‌గా పాకిస్తాన్ చేసినట్టే. పాకిస్తాన్ ఆల్రెడీ మోదీ గారు అన్నారు. ఇంకో అటాక్ అయిందంటే మేమేం చేస్తాం మా చేతుల్లోనే ఉంటుంది. ఎవరి మాట వినమన్నారు. ఉమ్. అలాంటప్పుడు ఇండియా పొజిషన్ వీక్ అవుతుంది కదా! మేము అవును. జయించలేదు ఏం ప్రూఫ్ ఉంది? ఏం ప్రూఫ్ ఉంది? ఎక్కడ ప్రూఫ్ ఉంది? ఇండియా ఎక్కడ ఆగింది అనలేదు. సింధూర్‌లో కూడా అదే అన్నారు కదా! ఉమ్. 15 రోజుల్లో ఎక్కడ ఆగారు వాళ్ళు? ఆగలేదు. మేమే చేసేసామని డిసైడ్ అయిపోయి వచ్చారు అటాక్ చేశారు. ఉమ్. దట్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇదని వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు పాకిస్తాన్ వాళ్ళు ఆ టైంలో. ఉమ్. సో, అదే స్టాండ్ ఇప్పుడు కూడా తీసుకుంటారు. మాకు తెలీదు ఎవరొచ్చారు. మా దేశం నుంచి వచ్చారంటే మేము జయించినట్టా అంటారు. అవును. సో, దట్ ఈస్ ది ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ విచ్ ఐ ఫోర్సీ అండి. అంటే వాట్ ఐ విచ్ మనం అప్రమత్తంగా ఉంటే వచ్చే టెర్రరిస్ట్ అటాక్స్‌ని ఆపుకోవచ్చు. లేకపోతే మళ్ళీ పహల్గామ్ లాంటిది మళ్ళీ ఎట్లాంటి ఒకటయిందంటే మనకి అది ఎవరికీ మంచిది కాదది. సో మనం అప్రమత్తంగా ఉన్నట్టుగా మనం భావించొచ్చా సార్? ఎందుకంటే ఇప్పుడు ఆగస్ట్ 15థ్ ఉండడం, తర్వాత హ్మ్. మనకు రకరకాల పండుగలు గాని, జనరల్‌గా గూడా మనం అలర్ట్‌గా ఉన్నట్టు భావించొచ్చా? ఇలాంటప్పుడు రెడ్ అలర్ట్సే ఉంటాయండి. హైట్ అండ్ స్టేట్ ఆఫ్ విజిల్ ఉంటుంది మనకి. ఓకే. సో, ఓకే. ఇట్లాంటప్పుడు వాళ్ళు ఎటువంటి యాక్షన్ చేయడం అనేది రియల్లీ చాలా సివియర్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయితేనే గాని అవ్వదండి. అండ్ ఇట్లాంటి టైంలో జనరల్లీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అవన్నీ ఓవర్ టైమ్స్ చేస్తుంటాయి. సో, ఇట్లాంటప్పుడు చేయడం కష్టం గానీ, లాక్స్ పీరియడ్ ఏదైతే గ్యాప్ పీరియడ్ ఉంటుందో దానిలో ఇవన్నీ ట్రై చేయడం చాలా నేచురల్, చాలా సహజమండి. సో, హ్మ్. వీల్ హావ్ టు వెయిట్ అండ్ సీ. అన్నీ అంటే మీరు ఒక టెర్రరిస్ట్ అటాక్ అయింది అంటే దాని వెనకాల పాపం మనం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్‌ని చాలా క్లియర్‌గా బ్లేమ్ చేస్తాం. ఈవెన్ పహల్గామ్ వాస్ అన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ డౌట్ లేదు దానిలో కానీ, ఎవరు తప్పనేది అది వేరే విషయం కానీ, అలాంటి పహల్గామ్‌లు ఎన్ని ఆపితే అదొక్కటి దాటి వచ్చిందనేది మనం ఆలోచించాలండి. హ్మ్. చాలా అటాక్స్ అయ్యుంటాయి. మనం డాక్యుమెంట్ చేయలేము. అది అడ్వర్టైజ్ చేయలేము. ఈ టెర్రరిస్ట్ అటాక్ ఆపాము, ఈ టెర్రరిస్ట్ అటాక్ ఆపామని. అలా హ్మ్. డాక్యుమెంట్ చేసుకుంటూ పోతే చాలా కష్టమైపోతుంది. సో, అది మనం డాక్యుమెంట్ చేయలేం. కానీ ఒక సక్సెస్‌ఫుల్ టెర్రరిస్ట్ అటాక్ అవ్వడం వెనకాల 100, 150 టెర్రరిస్ట్ అటాక్‌లు మనం ఆల్రెడీ ఆపుంటాం. అలాంటిది ఓకే. ఇట్లా ఇప్పుడు కూడా యాక్షన్స్ జరుగుతూనే ఉంటాయండి. హ్మ్. సో మీరన్నట్టు ఈ రెడ్ అలర్ట్ సిట్యుయేషన్స్ మనం ఉన్నాయని టెన్షన్ పడాలా? ఎట్లా ఎట్లా అర్థం చేసుకోవాలి ఆ ఏం సిట్యుయేషన్‌ని? అవసరం లేదు. ఇట్స్ ఎ నార్మల్ ప్రోటోకాల్ అండి. ఇట్స్ ఎ నార్మల్ నేషనల్ ప్రోటోకాల్. ఎప్పుడైనా నేషనల్ ఫెస్టివల్ వచ్చినా గాని, లేపోతే ఒక పెద్ద ఫెస్టివల్ దీపావళి లాంటిది వచ్చినా గాని, లేపోతే ఆగస్ట్ 15థ్ కానీ, అక్టోబర్ 2 గాని, జనవరి 26థ్ కానీ, ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మనము రెడ్ అలర్ట్ అనేది ఆటోమేటిక్‌గా అయిపోతాయి. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ అండ్ నార్మల్ అలర్ట్. నార్మల్ అలర్ట్ ఈస్ ఎ నార్మల్ సిట్యుయేషన్. ఇప్పుడు మనము 13 ఆగస్ట్ మీద ఉన్నాం కాబట్టి రెడ్ అలర్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నాము. హ్మ్. 10 ఆగస్ట్ దాకా మనం ఏమిటంటే ఆరెంజ్ అలర్ట్‌లో ఉంటాము. ఒక వారం ముందర దాకా ఆరెంజ్ అలర్ట్ దాని తర్వాత రెడ్ అలర్ట్‌లోకి వెళ్ళిపోతాం. ఇట్స్ అన్ ఆటోమేటిక్ ప్రోటోకాల్ వి స్విచ్ టు ఆర్ డిఫెన్స్ ఏజెన్సీస్, ఇంటర్నల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ స్విచ్ అవుతాయి. అట్లాగే మేము ఇంటర్నేషనల్ బోర్డర్ మీద లైన్ ఆఫ్ కంట్రోల్ మీద ఆర్మ్ ఫోర్సెస్ కూడా అదే ప్రోటోకాల్ ఫాలో అవుతాయి. రెడ్ అలర్ట్ అనేవి. ఆ టైంలో డిఫరెంట్ డ్రిల్స్ ఉంటాయి. డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. పాటించడం అనేది నార్మల్. ఇట్స్ ఇట్స్ అది మాకు చెప్పాలంటే మా ట్రైనింగ్‌లో అవన్నీ చేసేవే ఫోర్సెస్. సో, సో అది పెద్ద మనం పరమ్ చేంజ్ గారు అంటే చేయాల్సిందేం లేదు. వాస్తవానికి ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ ఇటు ఫ్రీజ్ అవ్వడం, దానివల్ల అటు పాకిస్తాన్‌లో ప్రజలకు గూడా నీరు లేకుండా పోతుంది అనేది నడుస్తోంది. స్టార్వేషన్ వస్తుంది అని. మరి కరెక్ట్. అటువంటప్పుడు మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మరి ఎవరికి వాళ్ళు ఈ రకంగా ఆలోచిస్తే సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ పాకిస్తాన్ మారడమే అండి. అంతకన్నా ఏముంది? హ్మ్. పాకిస్తాన్ మారేందాక సో, మన మారడం దేశం తీసుకున్న మానేసి స్టాండ్ యుద్ధాన్ని కరెక్ట్‌గా. ప్రేరేపిస్తోంది గదా! యుద్ధం ఎక్కడి దాకా చేస్తుందనేది చూడాలి కదండీ మనం. ఎంత దాకా చేసి అది ఈ నీళ్లు ఆపొద్దనే కదా వాళ్ళు ఇవన్నీ మాట్లాడేది. మీరు డ్యామ్ కట్టారంటే ఆ నీళ్లు కష్టపడి డ్యామ్ కట్టారంటే 2 నిమిషాల్లో మేము 10 మిసైల్‌లు కొట్టి పడేస్తామంటున్నారు. ఎందుకంటున్నారు? భయపడి కొంచెం డిలే చేస్తే ఆపినట్టే కదా! అని వాళ్ళ వాళ్ళ ఒక ఉద్దేశము. బట్ ఓకే. మోడీ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ విల్ లీడర్ అండి. ఆయన ఒకసారి అనుకున్నాడంటే ఆయన చేసి తీరుతాడు. ఇంప్లిమెంట్ చేసి తీరుతాడు ఆయన. సో, ఐ డోంట్ థింక్ ఆల్ దీస్ థింగ్స్ విల్ వర్క్. ద ఓన్లీ వే ఫార్వర్డ్ ఈస్
పాకిస్తాన్‌కి ఈ సింధు జలాలు కావాలి అంటే టాంజిబుల్ స్టెప్స్ చూపించాలి. ఇదిగోండి మేము ఈ యాక్షన్స్ చేస్తున్నాము ఆపడానికి. ఫ్యూచర్‌లో కూడా మేము మీతో వర్క్ చేస్తాము. మీతో కోఆపరేట్ చేస్తామని క్లియర్‌గా చెప్పాలి. ఆ క్లియర్‌గా చెప్పాలంటే ఏంటి? కనీసం దావూద్ ఇబ్రాహిం లేపోతే హాఫీజ్ సయీద్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అది హ్మ్. చేస్తే వాళ్ళు కాంక్రీట్ స్టెప్స్ తీసుకుంటున్నారని చూపించుకోవడం అవుతుంది. అవును. బట్ అది వాళ్ళు చేస్తారా? లేదా? అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ క్వెషన్ అండ్ డిఫరెంట్ డిబేట్ అండి. నా ఉద్దేశంలో చెయ్యరు వాళ్ళది. థాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ పరం గారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద నమస్కారం అండి. డీప్ ఇన్సైట్. సో అదండి పరిస్థితి. మొత్తానికి పాక్‌లో అటు ఇండస్ వాటర్ ట్రీటీ విషయంలో కొంత ఇబ్బంది పడుతున్నారు అక్కడి ప్రజలు అని బాధపడి సమస్యకు సొల్యూషన్ తీసుకునే బదులు భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ భారత్‌పై యుద్ధమే చేస్తాము. నీళ్లు పారే బదులు భారతీయుల రక్తం పారుతుంది అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది. అంటే యుద్ధానికే ప్రిపేర్ అవుతున్నాము మేము అని పాక్ చెప్తున్నప్పటికీ, అటు భుట్టో లాంటి వాళ్ళు, బిలావల్ భుట్టో లాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పటికీ భారత్ కూడా నిశితంగా పరిశీలిస్తుంది ఎక్కడ తొందరపడకుండా. బట్ ఎక్కడ అలర్ట్‌గా ఉంటోంది. ఎటువంటి వ్యాఖ్యలైనా, ఎటువంటి కదలికలైనా కూడా భారత్ గమనిస్తూనే ఉంది. రాబోయే రోజుల్లో కావాలంటే మళ్ళీ బుద్ధి చెప్పే పరిస్థితి